ఏం వంట చేసి చూపిస్తారు చెప్పండి. పాలక్ మీల్ మేకర్ కాజు కర్రీ. పాలక్ మిల్ మేకర్ కాజు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఉడికించిన పాలకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, దాల్చిన ఏలకులు, లవంగాలు, జీడిపప్పు, టమాటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉడికించిన మీల్ మేకర్, పసుపు, నూనె, కారపొడి, ధనియా పొడి, పచ్చిమిర్చి. సరే స్టార్ట్ చేద్దామండి వంట. ఓకే, సో మీరు బ్యూటీ క్వీనేనా లేకపోతే ఇంట్లో కిచెన్ క్వీన్ కూడానా? కిచెన్ క్వీన్ దగ్గర ఇప్పుడు మా కోడలు ఏం చేయనట్లేదు నన్ను. అవునా? అనే చేసేస్తున్నా. మంచి కోడలు పిల్ల అయితే. చాలా కోడలు చేస్తుందేమో కానీ తిందే ఉండండి. తిందు చూడండి, ఇప్పుడు 0 సైజులో అవన్నీ వచ్చాయి కదా. ఓహోహో, అవి సరే కాస్త ఆయిల్ పోయాలి ఫస్ట్, అంతేనా? ఇప్పుడు ఎంత పాలకూర తీసుకున్నారండి? అంటే మీరు ఉడకబెట్టేసారు కదా, మాకు తెలియట్లేదు. ఒక 6 కట్టలు తీసుకున్నాం. 6 కట్టల పాలకూర ఉడకబెట్టి గ్రైండ్ చేసి అందులోనే కొద్దిగా 2 పచ్చిమిర్చి, ఒక 4 మిరియం గింజలు, కొద్దిగా సాల్ట్ వేసాను. ఓకే, అంటే పాలకూర ఉడకబెట్టి పచ్చిమిర్చి అండ్ మిరియాలు, 2 పచ్చిమిర్చి కాయలు అంతే. ఓకే, మిరియాలు ఉప్పు వేసి గ్రైండ్ చేశారు, అంతేనా? ఆయిల్ వేడి చేసుకుని ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. అంటే బిర్యానీ మసాలా వేస్తున్నారు ఆల్మోస్ట్. అంటే ఎక్కువ మసాలా వాడం, ఊరికే కొద్దిగా లైట్ వాసనకి అంతే. ఓకే, సో గ్రైండ్ చేయకుండా అవి డైరెక్ట్గా వేశారనమాట. ఓకే, ఎంతమందికి సర్వ్ చేయొచ్చండి ఇది? ఇది ఒక 4 మెంబర్స్, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. సో చూసారు కదండి, ఎప్పుడు ఆయిల్ వేసిన వెంటనే సాల్ట్ వేయాలి. వేస్తే మన ముఖం మీదకి వేడి రాకుండా తొందరగా కూడా ఉల్లిపాయ మగ్గిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తారు కదా. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేశారు, చిటపట అన్న తర్వాత టమాటా వేస్తుంది. ఎక్కువగా చాలా చక్కగా వంట చేసే ఇండియన్స్ అందరూ చూడండి చేయే యూజ్ చేస్తారు. టింగ్ 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 అని చేత్తో వేస్తారు. 1 టేబుల్ స్పూన్ వేసారా కారం, అర టీ స్పూన్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా. ఇది కాజు కర్రీ అన్నాను కదా, అందుకే కాజు ఇప్పుడు మళ్ళీ నెయ్యిలో వేయించారండి, నేతిలో వేయించినటువంటి కాజు. ఓకే, ఈ మిక్చర్లో వేసి ఇంకోసేపు వేయించాలి. టమాటా ఉడికిపోయేంత అయిపోయింది. మీల్ మేకర్ ఉడకబెట్టి దీన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తారు. ఉప్పు వేసి ఉడకబెట్టారండి లైట్గా. ఓ, ఇదే చాలా కలర్ఫుల్గా ఉందండి. తగినంత ఉప్పు, కొద్దిగా చాలా. ఆల్రెడీ ఉల్లిపాయ వేస్తున్నప్పుడు కూడా కాస్త ఉప్పు వేసాను కదా. ఇప్పుడు పాలకూర పేస్ట్ వేసేద్దాం. ఉడకబెట్టినటువంటి పాలకూర, ఉడకబెట్టి గ్రైండ్ చేసిన పాలకూర. దీంట్లో కూడా పచ్చిమిర్చి ఉందండి అండ్ మిరియాలు ఉన్నాయి కదా. మనకి లిక్విడ్ లాగా గ్రేవీ లాగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా గట్టిగా రోటీలోకి సరిపోతుంది కొంచెమేనా. ఇది కొంచెం ఉడకగానే ఫినిష్ బ్రహ్మాండం అండి. సో ఉడికిపోయినట్టేనా? అయిపోయింది. కొంచెం ఒక 2 మినిట్స్ సన్న మంట మీద ఉడికించారు అంతే. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయి ఉంది కాబట్టి. అన్నీ బాయిల్ అయింది, ఫ్రై అయిపోయింది. అండ్ చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ యూజ్ చేశారు. మరి గ్లామర్ సీక్రెట్ చెప్పేశారు మనకి. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి. మీరే నాకు చెప్పలేదు మీ సీక్రెట్ ఏంటో. నేను చెప్పాను కదండి, ఇవన్నీ తినడమే. వేసేనా? ఓకే, ఇప్పుడు గార్నిషింగ్ బ్రహ్మాండం. టమాటా, గ్రీన్, వైట్, వావ్. ఇది పచ్చి కొబ్బరి అండి. అవునండి, దీని కాంబినేషన్ తింటే కూడా బాగుంటుందా? చాలా. ఇది చాట్లాగా కూడా తినొచ్చు. పాలక్ మీల్ మేకర్ కాజు కర్రీ రెడీ. పాలక్ మీల్ మేకర్ కాజు కర్రీ రెడీ.
చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందండి. తినేయమంటారా? రుచి చూద్దాం. వేడి వేడిగా ఆరోగించే అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుందండి కదా. నేను తినకముందు అందరి నోళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఏంటండి, తిన్నాక చెప్తాను ఉండండి. వెరీ టేస్టీ, చాలా బాగుంది. ఇంకా ఎక్కువగా చెప్పలేను. వెంటనే పాలక్ మీల్ మేకర్ కాజు కర్రీ తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం చూసి నేర్చుకోండి. పాలక్ మీల్ మేకర్ కాజు కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, మీల్ మేకర్, టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, కొత్తిమీర, నూనె, కరివేపాకు, యాలకులు, లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు, పచ్చి కొబ్బరి. పాలక్ మీల్ మేకర్ కాజు కర్రీ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేడి చేసి దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, నేతిలో వేయించిన కాజు, ఉడికించి వేయించిన మీల్ మేకర్ను యాడ్ చేసి తగినంత ఉప్పు వేయాలి. మిరియాలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉడికించిన పాలకూరను గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని కూడా వేసి కాసేపు ఫ్రై చేయాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని టమాటో, పచ్చి కొబ్బరి తురుము, కాజుతో గార్నిష్ చేసుకుంటే పాలక్ మీల్ మేకర్ కాజు కర్రీ రెడీ. ఆపిల్స్